హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకి వారాహిదేవి నవరాత్రులు ముగిసాయో లేదో వెంటనే తొలి ఏకాదశి పండగ అయితే వచ్చేసిందండి. అయితే వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకుంటూ అన్ని నియమాలు పాటిస్తూ చాలా అలసిపోయి ఉంటారు కదా. అయితే ఈ తొలి ఏకాదశి పండగ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఎందుకంటే మన హిందువులకి ఇదే తొలి పండగ. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండే మనకి అన్ని పండుగలు కూడా స్టార్ట్ అవుతాయండి. అయినా మనం ఇంతవరకు అమ్మవారిని అయితే పూజించుకున్నాము, మరి అయ్యవారిని కూడా పూజించుకోవాలి కదా. అందుకని తప్పకుండా ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి పూజనైతే చేసుకోండి. స్వామివారికి ఈ రోజున సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలు ఏవి పాటించాలి, ఒకవేళ పూజ చేసుకోలేని వారు, ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా వివరంగా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ తొలి ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఈ తొలి ఏకాదశి పండుగని మనం జరుపుకుంటాము. దీనినే శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి మనకి రేపు రాబోతుందండి. అంటే 2024 జూలై 17వ తేదీన బుధవారం రోజున మనం తొలి ఏకాదశి పండుగని జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుంది. ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో చేసిన వారికి మరుజన్మ ఉండదని, మోక్షప్రాప్తి కలుగుతుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజున మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి పూజ చేసుకోండి. ఇంకా 17వ తేదీన ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. అలాగే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలోని సరే చేసుకోవచ్చు. మీరు పూజా మందిరంలోనే చేసుకోండి. పీఠం వేయాలి అనుకుంటే 17వ తేదీన ఉదయాన్నే పీఠం వేసి స్వామివారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. స్వామివారికి పూజ ఎప్పుడు కూడా తెల్లవారుజామున చేస్తేనే ఆ స్వామివారు చాలా సంతోషిస్తారండి. అది కాకుండా మనకి ఏకాదశి తిథి సాయంత్రం వరకు ఉంటుందండి. ఒకవేళ మీకు ఉదయం వీలు పడకపోతే సాయంత్రం కూడా మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే పీఠం వేసిన దగ్గర కానీ పూజా మందిరంలో కానీ తప్పనిసరిగా స్వామివారి శంకు చక్రాల ముగ్గులను అయితే తప్పనిసరిగా వేసుకోండి. ఈ ముగ్గులు మాకు రావండి అని అనుకుంటే మామూలుగా పూజా మందిరంలో వేసుకునే ముగ్గులు ఉంటాయి కదండి, అవైనా సరే వేసుకోండి, చాలా మంచిది. నేనైతే ఇలా ముగ్గు వేసుకొని పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న పీట పెట్టుకుంటున్నానండి. దానిపైన ఒక తమలపాకు పెట్టుకొని ఒక గుప్పుడు బియ్యం వేసుకొని దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమను అయితే ఉంచండి. ఇప్పుడు దీనిపైన స్వామివారి అమ్మవారి కలిసి ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మన ఇంట్లో స్వామివారు అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఫోటో మాత్రమే ఉండాలండి. ఒకవేళ స్వామివారు విడిగా ఉన్నట్లయితే స్వామివారి పక్కనే అమ్మవారు కూడా ఉండేటట్టు ఫోటోని అయితే పెట్టుకోవాలండి. నేనైతే స్వామి అమ్మవార్లు కలిసి ఉన్నటువంటి ఫోటోని అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్వామివారు అలంకార ప్రియుడు కదండి, అందుకనే మీకు ఎంత వీలైతే అంత నగలతో పువ్వుల మాలలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది తులసి మాలండి. ఆ స్వామివారికి ఈ ఏకాదశుల్లో తులసి మాలను కనుక సమర్పిస్తే చాలా చాలా మంచిది. ఆ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా మన పైన ఉన్నట్లే. అందుకని మీకు కనుక దొరికినట్లయితే తప్పకుండా తులసి మాలను అయితే స్వామివారికి సమర్పించండి. ముఖ్యంగా పెళ్లి కాని వారు స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే వెంటనే పెళ్లి కుదురుతుందని అంటారండి. అందుకని గుడిలో ఉన్న స్వామివారికైనా సరే మీరు ఈ తులసిమాలను సమర్పించవచ్చండి, లేదంటే ఇంట్లో ఉన్న స్వామివారికైనా సరే మీరు వేయచ్చు. అయితే ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామివారు ఫోటోనే కాదండి, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఆ విష్ణుమూర్తి రూపాల్లో ఏ దేవుడి ఫోటో అయినా సరే మీరు పెట్టుకొని పూజ చేయొచ్చండి. నేను ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని అయితే నేను తీసుకున్నానండి. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. మన వీడియోలో చెప్పాను కదా, నేను ఈ విగ్రహాన్ని మీషోలో తీసుకున్నానండి. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. చాలామంది అడిగారండి, కానీ ఓపెన్ చేస్తుంటే రావట్లేదని అంటున్నారు. అవునండి, ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. కొన్ని రోజులు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, లేదు అంటే దీని ప్లేస్లో మీషోలో చాలా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి. వాటిలో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. నేను అన్నీ చూశానండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇది తొలి ఏకాదశి కదండి, అందుకనే మొదటగా నేను ఆ స్వామివారి విగ్రహాన్ని, కొత్త విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏ స్వామివారు ఉంటే ఆ స్వామివారిని పెట్టుకోవచ్చండి. మా దగ్గర ఇలాంటి స్వామివారి విగ్రహాలు అవి లేవండి అని అనుకుంటే స్వామివారి పటం ఉంటుంది కదండి, ఆ పటం దగ్గరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణుమూర్తి క్షీరసాగరంలో శాశ్వతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారండి.
అంటే యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్ర అంటే నిద్రపోవడం కాదండి. పాతాళ లోకంలో ఉన్న బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి 4 నెలల పాటు ఉండి మళ్ళా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ మఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్షలు చేపడతారు. నేను ఇక్కడ స్వామివారి పాదాలు అయితే పూజలో పెట్టుకుంటున్నానండి. నిజంగా స్వామివారి పాదాలు మన ఇంట్లో ఉంటే ఆ స్వామివారే మన ఇంట్లో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాము. ఎందుకంటే ఆ స్వామివారి పాదాలని మన 2 చేతులతో పట్టుకోగానే మన మనసులో ఉన్న బాధ సగం పోయినట్టుగా అనిపిస్తుందండి. నాకైతే అలానే అనిపిస్తుంది. స్వామివారి పాదాలు ప్రతి ఇంట్లో కూడా ఉండాలండి. ఎందుకంటే కలియుగ దేవుడు కదండి. ఈ యుగంలో ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవాల్సింది ఆ వెంకటేశ్వర స్వామేనండి. అందుకని తప్పకుండా స్వామివారి పాదాలను అయితే తెచ్చుకోండి. అయితే ఒకరు అడిగారండి, నేను తీసుకున్న పాదాలు అసలు సైజ్ ఎంత అండి అని అడుగుతున్నారు. నేను తీసుకున్న పాదాలు 2 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసి 1.5 ఇంచెస్ అయితే ఉంటుంది. నేను ఇవి శ్రీ సాయిగురు మెటల్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. ప్యూర్ బ్రాస్ చాలా బాగున్నాయండి. ఇంక తర్వాత నా దగ్గర ఈ స్టోన్స్తో ఉన్న నామం అయితే ఉందండి. దాన్ని నేను ఈ విధంగా స్వామివారి పాదాల దగ్గరే అందంగా పెట్టుకున్నాను. ఇంకా స్వామివారిని కూడా నేను ఈ విధంగా ముత్యాల మాలలతో, పువ్వుల మాలలతో స్వామివారిని అందంగా అలంకరించుకున్నానండి. మీ దగ్గర అమ్మవారు కూడా ఉంటే అమ్మవారిని కూడా పెట్టుకొని అందంగా అలంకరించుకోండి. ఇంకా ఇక్కడ నేను దీపపు కుందులు పెట్టుకుంటున్నానండి. స్వామివారికి 7 సంఖ్య అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 7 కుందులు అయితే పెట్టుకున్నాను. అలాగే స్వామివారికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న ఈ స్టోన్ నామాలు అయితే ఇలా పిండి ప్రమిదలకి అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే చందనం కుంకుమతో అయినా సరే మీరు నామం వేయచ్చు. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఈ పిండి ప్రమిదలు 7 పెట్టాలా అండి అంటే 7 పెడితే మంచిదండి. ఒకవేళ 7 పెట్టలేమని అనుకునేవారు 2 కానీ 3 కానీ 5 కానీ పెట్టచ్చు. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి వాడితే చాలా చాలా మంచిదండి. లేదు అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడండి. అయితే నా దగ్గర ఇలా ఒత్తులు ఉన్నాయండి, నెయ్యి ఒత్తులు ఉన్నాయి. నేను అవే పెట్టుకుంటున్నాను. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నీ పసుపులోనే ఉండేటట్టు చూసుకుంటే ఇంకా మంచిదండి. ఇక్కడ నేను పసుపు వత్తులతో దీపారాధన చేయాలనుకున్నాను, అందుకే పసుపు వత్తులు వేశానండి. అలాగే స్వామివారి పీఠం పైన పసుపు క్లాతే వేయాలి. అయితే నా దగ్గర పసుపు క్లాత్ లేదు, అందుకని ఉతికిన క్లాత్ ఏది ఉంటే అది వేసుకోండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు పసుపు బట్టలు వేసుకొని స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అలాగే నేను ఇక్కడ పీఠం పైన కొద్దిగా పచ్చకర్పూరం పౌడర్ చేసి వేస్తున్నానండి. మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటే వేసుకోండి. ఇంతేనండి స్వామివారి దగ్గర పెట్టుకోవాల్సిన సామాగ్రి. నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను. ముందుగా అయితే ఏకాహారతతో దీపారాధన చేసుకోండి. నేనైతే ముందుగా పెద్ద కుందులు అయితే వెలిగిస్తున్నానండి. ఆ తర్వాత పిండి దీపాల్లో కూడా దీపారాధన చేసుకొని ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి. అయితే నేను ఇక్కడ వినాయకుడిని పెట్టుకోలేదు. మీరు ఎలాగో పూజా మందిరంలో పూజ చేసుకుంటారు కాబట్టి వినాయకుడు ఉంటారు కాబట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి పూజనైతే చేసుకోండి. మనం వెలిగించిన ఈ పిండి దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఈరోజు స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే చేయొచ్చండి. పంచామృతాలతో కానీ లేదంటే తులసి దళాలు ఉన్నటువంటి జలంతో కానీ పుష్పాలు ఉన్నటువంటి జలంతో కానీ స్వామివారికి అభిషేకం చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని అందంగా అలంకరించుకొని స్వామివారి పూజనైతే ప్రారంభించండి. అయితే నేను ఇక్కడ స్వామివారికి అభిషేకం అయితే చేయలేదండి, మామూలుగా పూజనైతే చేస్తున్నాను. స్వామివారిని మనం అందంగా అలంకరించుకుంటాం కదండి, ఆ స్వామివారికి తప్పకుండా దిష్టి అనేది తగులుతుందండి. ఆ దిష్టి పోవడానికి స్వామివారికి ఈ పూనికిని రాస్తారు. స్వామివారి చెంపల పైన, కిరీటం పైన, గుండెల పైన, భుజాల పైన రాయాలండి. అలాగే అమ్మవారికి కూడా రాయాలి. కొద్దిగా రాస్తే సరిపోతుందండి. అయితే ఇది మీ దగ్గర ఉంటే రాయండి, లేకపోయినా పర్వాలేదు. స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో ఈ రోజున పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే ఈ రోజున స్వామివారికి హారతి బిళ్ళలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అయితే ఈ హారతి బిళ్ళలు మీరు 108 తీసుకోవచ్చు, 51 తీసుకోవచ్చు, 21 తీసుకోవచ్చు, ఇలా ఎన్నైనా సరే తీసుకోవచ్చు అండి. స్వామివారి దగ్గర ఒక్కొక్కటి వేస్తూ స్వామివారి మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి.
ఒకవేళ మీకు తులసి దళాలు లభించకపోయినట్లయితే ఆ స్వామివారికి ఇష్టమైన పసుపు పువ్వులతో అయినా సరే పూజించవచ్చండి. ఈ రోజున స్వామివారికి పూజ చేసుకుంటూ విష్ణు సహస్రనామాలు, గోవింద నామాలు, ఇంకా స్వామివారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇవేమి మేము చదువుకోలేమని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ స్వామివారిని మనసులో తలుచుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే స్వామివారికి ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఉదయం 9 గంటల లోపు వరకు స్వామివారికి పూజనైతే చేసుకోండి. అలాగే సాయంత్రం 4:50 నుండి 5:16 వరకు మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఏకాదశి వ్రతం అనేది ఒక్కరోజు పూజ కాదండి, మొత్తం 3 రోజులు మనం నియమ నిష్టలతో ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించాలి. ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వారు ఏకాదశి ముందు రోజు నుండి ఉపవాసం ఉండాలండి. అంటే 16వ తేదీన దశమి నుండి రాత్రి నుండి మీరు ఉపవాసం అయితే చేయాలి. ఈరోజు రాత్రి ఏదైనా టిఫిన్ మాత్రమే తినాలండి, అన్నం తినకూడదు. ఇంకా 17వ తేదీన ఏకాదశి కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం వేళలో స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. ఏదైనా పాలు కానీ లేదంటే పళ్ళు కానీ తినచ్చు. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత రాత్రికి జాగరణ ఉండాలండి. జాగరణ కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే అంటే 18వ తేదీన ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాసం అనేది విరమిస్తారండి. ఈ ద్వాదశి రోజు కూడా ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది విరమించాలి. ఈ 3 రోజులు కూడా నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే ఆ శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని అయితే చేపడతారండి. అయితే మేము ఇలా చెయ్యలేమండి, ఉపవాసాలు ఉండలేము, జాగరణ చెయ్యలేము అని అనుకునేవారు ఏకాదశి ఒక్కరోజు మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అలా ఉండలేము అని అనుకుంటే భోజనం చేసేసైనా సరే మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకోలేకపోయినట్లయితే గుడికి వెళ్ళి స్వామివారిని పూజించుకొని దర్శించుకొని రావచ్చండి. ఇంకా ఈ రోజున స్వామివారికి జొన్న పేలాల పిండిని నైవేద్యంగా నివేదన చేస్తారండి. పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి పెట్టిన నైవేద్యం మనం కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. ఇది అసలు వర్షాకాలం కాబట్టి మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జొన్న పేలాల పిండి తినడం వల్ల మన ఒంట్లో వేడి పెరుగుతుందని, అందుకని ఈ రోజున ఈ జొన్న పేలాల పిండిని తినాలని అంటారండి. అది మీకు దొరికితే తప్పకుండా స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. లేదు అంటే స్వామివారికి పానకం కానీ చలిముడి వడపప్పు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా సరే పెట్టొచ్చండి. ఇంకా మీరు చేసుకోగలిగితే పరమాన్నం, చక్కెర పొంగల్ ఇవి కూడా పెట్టచ్చు. అయితే ఏకాదశి రోజున అన్నంతో తయారు చేసినటువంటివి ఏమి కూడా తినకూడదని అంటారు. ఎందుకంటే ఈ రోజున ఏకాదశి రోజున అన్నంలో మొరాసురుడు అని రాక్షసుడు ఉంటాడని. ఈరోజు మనం అన్నం తింటే అన్నం రూపంలో ఆ రాక్షసుడు మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కల్పిస్తాడు. అందుకని ఈరోజు అన్నాన్ని అయితే తినరండి. ఏకాదశి వ్రతం చేసుకున్నట్లయితే మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే పసుపు రంగు దుస్తులు వేసుకోవాలండి. అలాగే శ్రీ మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకుల్ని తప్పకుండా వేయాలండి. మీకున్న శక్తి కొలది ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిదండి. ఈరోజు నాన్ వెజ్ లాంటిది అస్సలు తినకూడదు. అలాగే అన్నం కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు తులసి ఆకుల్ని తెంచకూడదు. అలాగే చిన్నపిల్లలు కానీ ఎవరినైనా సరే తిట్టడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదండి. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలతో అస్సలు ఉండకూడదు. ఇంకా గోళ్ళు, వెంట్రుకలు అవి ఈరోజు అస్సలు కత్తిరించకూడదండి. ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ మనం ఏకాదశి వ్రతాన్ని అయితే చేపడతాము. అలాగే ఈ రోజున తప్పకుండా స్వామివారికి కొబ్బరికాయనైతే కొట్టండి. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించాలి. అయితే నేను ఇక్కడ స్వామివారికి ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి. నా దగ్గర ఉన్న ముత్యాలు ఈ విధంగా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ముత్యాలు కానీ, పగడాలు కానీ, ముత్యాలు దండలు కానీ ఏ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఆ తర్వాత మధ్యలో నేను పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. పచ్చకర్పూరంతో స్వామివారికి హారతినిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ముత్యాలు లేకపోయినట్లయితే పచ్చకర్పూరంతో అయినా సరే హారతినివ్వండి. ఈ రోజున ఆవుల్ని కూడా పూజిస్తే చాలా చాలా మంచిదండి. స్వామివారికి ఇలా దిష్టి తీసిన తర్వాత ఈ ముత్యాలని మీరు మళ్ళీ ఇంకొక పూజలో వాడుకోవచ్చండి. దాచిపెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని స్వామివారి పాదాల పైన వేసి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ విధంగా తొలి ఏకాదశి రోజున స్వామివారికి సులువుగా పూజనైతే చేసుకోవాలండి. ఇంకా పూజలో పెట్టిన పిండి దీపాలు అయితే మీరు ఆవుకి పెట్టేయండి. లేదు అంటే అవి చిదిపేసి ఏదైనా చీమలకి కానీ పక్షులకు కానీ వేసేయండి. లేదు అంటే చెట్ల మొదట్లో అయినా సరే వేసేయచ్చు, పారే నీటిలో కలిపేయచ్చు.
ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి హారతి బిళ్ళలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్వామివారికి పూజ చేసిన హారతి బిళ్ళలు కాబట్టి వీటిని గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి స్వామివారి ధ్వజస్తంభం దగ్గర కానీ లేదంటే ఒక పక్క సైడ్ కానీ వెలిగించేస్తే సరిపోతుందండి. మాకు ఎక్కడ గుడులు దగ్గరగా లేవని అనుకుంటే ఇవి మీరు ఇంట్లోనే తులసి కోట దగ్గర వెలిగించవచ్చు. ఇలా ఏకాదశి వ్రతాన్ని చేసిన వారు ఎప్పుడు ఉపవాసం విరమించాలంటే జూలై 18వ తేదీన ఉదయం 9 గంటల లోపు మీరు ఉపవాస దీక్ష అనేది విరమించాలండి. ఈ ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉన్నా లేకున్నా జాగరణ చేసినా చేయకపోయినా స్వామివారికి పూజనైతే చేసుకోండి. మీరు గుడికి వెళ్ళైనా సరే లేదంటే ఇంట్లో అయినా సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చండి. ఇంకా స్వామివారికి పీఠం వేసుకొని పూజ చేసుకునేవారు 18వ తేదీన ఉదయం 10 గంటల లోపు మీరు స్వామివారికి పూజ అంతా చేసుకొని పీఠాన్ని అయితే కదిపేయండి. ఈ విధంగా తొలి ఏకాదశి పూజనైతే చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.